జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలో ఉన్న ఫస్ట్ అధ్యాయంలో 5th శ్లోకం అయితే నేను చెప్పబోతున్నాను. దృష్టకేతుశ్చ కీతానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఈ శ్లోకానికి అర్థం వచ్చి, దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న అతిరథ మహారథ యోగుల గురించి వర్ణిస్తూ పాండవ పక్షం వైపు దుస్తకేతువు, కాశీరాజు, పురజిత్తు, అలాగే కుంతిభోజుడు లాంటి మహారథుల కోసం చెప్తున్నాడు. ఇక్కడ మహారథ అంటే 10,000 మంది సైనికులకి సమానం అయినవాడు అని అర్థం. అలాగే అతిరథ అంటే మహారథ కన్నా గొప్పవాడు. ఉదాహరణకి భీష్ముడు, దుర్యోధనుడు, అర్జునుడు, భీముడు, కర్ణుడు లాంటి వారు. కుంతీదేవి అసలు పేరు పృథ. నాన్న సూరసేనుడు, శ్రీకృష్ణుడికి తాత వరుస. సూరసేనుడు కుంతిభోజుడు మంచి స్నేహితుడు. కుంతిభోజుడికి సంతానం లేకపోవడంతో సూరసేనుడు తన పుత్రికను కుంతిభోజుడికి దత్తత ఇచ్చాడు. దాంతో కుంతిభోజుడు కుమార్తెగా కుంతిగా పేరు వచ్చింది. కుంతిభోజుడు పాండవ పక్షంన నిల్చున్నాడు. ఈ పురజిత్తుడు ఇతను కుంతిభోజుడికి సోదరుడు. పాండవ పక్షంన ధర్మం కోసం ధర్మయుద్ధంలో పాల్గొన్నాడు. నెక్స్ట్ కాశీరాజు గురించి తెలుసుకుందాం. కాశీపట్నంకి రాజు చాలా పరాక్రమం కలవాడు. పాండవ పక్షంన ధర్మం వైపు నిలబడ్డాడు. నెక్స్ట్ దుస్తకేతువు గురించి తెలుసుకుందాం. శిశుపాలుని కుమారుడు శిశుపాలుడు శ్రీకృష్ణుడికి మేనరుడవుతాడు. జై శ్రీకృష్ణ.